సుఖం ఖం ఖం అంటే ఆకాశం. ఆకాశం అంటే గాలి. సుఖం అనే పదము ఆకాశం నుంచి వచ్చింది. ముఖ్యంగా ఇది శరీరంలో పోల్చుకుంటే ఖం అంటే ఖాళీ ప్రదేశం ఉండడం. అంటే మన ఆహార నాళంలో కానీ, రక్తనాళంలో కానీ, మిగతా ఏ నాళాల్లో కానీ ఖం అంటే ఖాళీ ప్రదేశం ఉండాలి. అంటే బ్లాకేజీ, కాటేజీ ఉండొద్దు, అవరోధాలు ఉండొద్దు. అంటే మన శరీరం లోపల ఏ ప్రవాహంలో కూడా, ఏ ప్రయాణంలో కూడా అవరోధాలు ఉండకూడదు. అవరోధాలు ఉండడమే రోగం. రోగం అంటే ఏంటి? దుఃఖం. అంటే ప్రవాహంలో అడ్డు రావడమే రోగం. అదే దుఃఖానికి కారణం. అదేవిధంగా ప్రవాహాలకు అడ్డును తొలగించడమే ఆరోగ్యం. సుఖం, సుగమం చేయడం మార్గాన్ని. సుఖం ఇచ్చేది ఆరోగ్యం. ఆరోగ్యమే సుఖం. అంటే మన సుఖం అనేది ఆకాశం మీద ఆధారపడింది. ఆకాశం అనే తత్వము సత్వప్రధానమైంది. పంచభూతాల లోపల ఆకాశంలో సత్వం ప్రధానంగా ఉంటుంది. వాయువు లోపల రజం ప్రధానంగా ఉంటుంది, రజోగుణం. ఆకాశంలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. జలం లోపల, అగ్ని లోపల సత్వము, రజము రెండు ప్రధానంగా ఉంటాయి అగ్ని లోపల. ఇక జలం లోపల తమము, రజము ఇవి రెండు ప్రధానంగా ఉంటాయి. ఇక పృథ్వీ లోపల తమం ప్రధానంగా ఉంటుంది. అంటే మనకు మన శరీరంలో ఖాళీ ఉండాలంటే ఆకాశాన్ని పెంచాలి, ఆకాశతత్వాన్ని పెంచాలి. ఆకాశతత్వం పెరగడం ద్వారా ఖాళీ ఏర్పడుతుంది, అంటే సుఖం ఏర్పడుతుంది. సాత్విక గుణం కూడా వర్ధిల్లుతుంది. సాత్విక గుణం వల్ల సుఖముతో పాటు జ్ఞానం కూడా వర్ధిల్లుతుంది. కనుక ఖం సుఖం అంటే ఆకాశాన్ని మన శరీరంలో పెంచుకుంటే ఆరోగ్యం వస్తుంది, జ్ఞానము పెరుగుతుంది.